అత్యంత ఆప్తులు అనుకున్న వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారా? గుండె పగిలిందా? అయితే ఒక్క నిమిషం. కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా? చాలా మంది వ్యక్తులను తమ సంతోషానికి ఒక వస్తువులా చూస్తారు. నువ్వు నాకు సంతోషం ఇవ్వాలి అని ఆశిస్తారు. ఒక వ్యక్తిని మన సంతోషానికి ఆధారం చేసుకుంటే ఆ వ్యక్తి వెళ్ళిపోయినప్పుడు లేదా మోసం చేసినప్పుడు మనకు మిగిలేది శూన్యమే. దీనినే అనాత్మ దృష్టి అంటారు. మనుషుల మధ్య జరిగే ప్రతి బంధం వెనక ఒక పాత లెక్క ఉంటుంది. ఈ రోజు వరకు ఒకరు నిన్ను మోసం చేస్తున్నారంటే అది వారి తప్పు మాత్రమే కాదు, నీ పాత కర్మల ఫలం కూడా. దీన్నే కార్మిక్ అకౌంటింగ్ అంటాము. నువ్వు ఎవరిని ఎంత నమ్మాలి, అది నీ ధర్మం. ఎంతవరకు బాధ్యత తీసుకోవాలి, నీ ధర్మం. అంతే చెయ్యాలి. వారి ధర్మం గురించి ఆలోచిస్తేనే మనకు దెబ్బ తగులుతుంది. అంటే ఎదుటివాడు నీలా ప్రవర్తించాలని ఆశించడమే అతి పెద్ద పొరపాటు అంటున్నాడు కృష్ణుడు. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం మొదలుపెట్టి నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తే ఎవ్వరూ నిన్ను ఇబ్బంది పెట్టలేరు. ఇలాంటి మరిన్ని గీతా సత్యాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. గీతా చైతన్యం. కృష్ణార్పణమస్తు.